హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. నేను మీ మమత. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో దాసరి బుడంకాయలు అంట, అదే అండి, చిన్న దోసకాయలు అంటారంట వీటిని. చిట్టి దోసకాయలు అలా కూడా అంటారంట. సో కొన్ని కొన్ని ప్లేస్లో కొన్ని రకాల పేర్లు అని నాకు నిన్ననే తెలిసింది. సో ఇవైతే నేను పచ్చడి పెడదామనేసి నీట్గా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తుడుచుకుంటూ ఉన్నాను. ఇవి కర్రీ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. నేను నిల్వ పచ్చడి టైప్లో పెడుతూ ఉన్నాను. అదనమాట దోస ఆవ పచ్చడి అంటారు కదా, ఆవ దోస పచ్చడి ఏదైనా ఒకటే కదా. సో ఇలా అంటారు వాటిని. అయితే నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉన్నాను, నిలువుగా కట్ చేసుకుంటూ ఉన్నానండి. తినటానికి చాలా బాగుంటుంది. చిన్న చిన్నగా ఉన్నాయి. నేను అసలు వీటిని ఫస్ట్ చూసి దొండకాయలు అనుకున్నాను. సో వాటిలో గింజలు కూడా ఉంటాయి. లైట్గా చేదు ఉంటుంది, మరీ ఎక్కువ కాకరకాయ ఉన్నంత చేదు అయితే ఉండదు. సో ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. సో ఇంకా ఇవి అన్నీ ఇలాగే కట్ చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని వీటిని ఒక 15 నిమిషాల పాటు అలా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఉప్పు పసుపు ముక్కలకి బాగా కలిసే విధంగా. సో ఇలా ఎందుకు కలిపి పెట్టుకున్నాననేది తర్వాత చెప్తాను. సో ఇవైతే మంచిగా నానేలోపు మనం ఇక్కడైతే ఒక పావు స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం ఎక్కువ మాడనివ్వద్దన్నమాట, నలుపు వచ్చేస్తుంది పౌడర్. సో మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది. వాటిని అయితే మనం ఇలా మిక్సీ జార్లో చల్లార్చుకొని పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. సో తర్వాత అయితే ఇంకా నేను 2 స్పూన్స్ ఆయిల్ పెట్టుకున్నాను వేడిగా. సో ఇంకా ఎందుకంటే ఆయిల్ చల్లారాలి కాబట్టి ముందుగానే పెట్టేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట, తాలింపు మంచిగా ఉండాలి. సో తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అనమాట, అదే ఎండుమిరప గింజలు, ఎండుమిర్చి అవి కూడా వేసేసుకున్నాను. పచ్చళ్ళలో ఇవి వేస్తే చాలా టేస్టీ ఉంటుంది. సో అవి ఇంకా పోపు అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈలోపు మనం వెల్లుల్లి కూడా, ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని వలుచుకొని ఇలా రోట్లోనే దంచుకుంటూ ఉంటాను. ఫ్రెష్గా దంచి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చళ్ళకి. సో నేను ఏ పచ్చడి పెట్టినా ఇలాగే చేస్తాను. వెల్లుల్లి ముద్ద స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకోవాలి, ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉండగానే వేస్తే మాడిపోతుందండి. సో నూనె ఆ హీట్కి సరిపోతుంది, మంచిగా ఫ్రై అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. సో ఇంకా పోపు మొత్తం చల్లారుతుందండి, పక్కన పెట్టేసుకోవాలి. సో ఈలోపు అయితే మనం నానబెట్టుకున్నాం కదా ఇవి మంచిగా. సో ఉప్పు పసుపు పెట్టి ఇట్లా ఊరించాం కదా, వాటిని ఇలా స్క్వీజ్ చేయాలన్నమాట. ఇలా స్క్వీజ్ చేయడం వల్ల ఆ నీరు అందులో ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది. కొన్ని గింజలు కూడా వెళ్ళిపోతాయి, ఎక్స్ట్రాగా ఉన్నాయి. సో అన్ని గింజలు అవసరం లేదు పచ్చళ్ళకి. సో అవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి, వెళ్ళిపోతాయి. మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి. సో లైట్గా చేదు ఉంటుంది కదా ఈ దోసకాయలు చిన్న చిన్నవి. సో ఆ చేదు అనేది వెళ్ళిపోతుంది ఇలా నానబెట్టడం వల్ల. అందుకే ముందుగా నానబెట్టాలండి, చెప్తా అన్న విషయం ఇదే అనమాట. సో ఇంకా చేదు రసంలో వెళ్ళిపోతుందనమాట. సో ఇంకా ఒక 2-3 మంత్స్ కూడా నిల్వ ఉంటుంది, ఆ నీరు అనేది వెళ్ళిపోవడం వల్ల మనం పచ్చడికి ఎలాంటి పాడవకుండా ఉంటుంది. సో ఇంకా నేను అదే బౌల్లో తీసుకున్నాను. ఇక్కడ 2.5 స్పూన్ల వరకు ఆవపిండి, జీలకర్ర, మెంతులు వేసాం కదా, అదే వేసాను అనమాట. 1 స్పూన్ వరకు కారం తీసుకున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, 1/2 స్పూన్ వరకు. మాది ఘాటు చాలా ఉంది కారం, అందుకే నేను 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ కారం, ఉప్పు వేసుకున్నాను. సమానంగా ఉండాలి పచ్చడిలో. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేయడం, ఎందుకంటే కలరింగ్ కోసం అనమాట, పచ్చళ్ళు మంచి కలర్ వస్తుందన్నమాట. సో ఉప్పు కారం సమానంగా తీసుకోవాలి, అప్పుడే మనకి ఈ బూజు పట్టడం లాంటివి రాకుండా ఉంటాయి. సో పోపు అనేది చల్లారిందని చెక్ చేసుకొని వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి మనం ఆవకాయ పచ్చడి పెట్టినా కానీ అంతే అండి. సో ఈ విధంగానే వేస్తాం కదా. సో ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న దోసకాయలు దొరికినప్పుడు కూడా, ఇంకా కొంచెం వేరే సైజులో కూడా దొరుకుతాయి, అవి కూడా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో చాలా బాగుంటుంది. సో ఇక స్పూన్తో కలిపితే పని అవ్వదు అనేసి నేనైతే చెయ్యి పెట్టేసి కలిపానండి, హ్యాండ్తో మొత్తం మంచిగా కలిసిపోతుందని. సో మాకైతే కొన్నే ఉండే కాయలు, అందుకని వేస్ట్ అయిపోతుందని నేనైతే ఇలా కొంచెం ఒక చిన్న బాక్స్లోకి అయితే చూస్తున్నారు కదా. సో ఈ విధంగా పొడి ఉంది కలిపేటప్పుడు. కానీ ఇంకా 2 డేస్ అయితే మంచిగా ఊరుతుందండి, మంచి గుజ్జుగా వస్తుంది పచ్చడి, చాలా బాగుంటుంది.
చల్ల చల్ల వాతావరణం ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో పెట్టుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ముద్దకి 10 ముద్దలు తినాలి అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. నాకైతే పెద్దగా దోసకాయ నచ్చదు, కానీ ఈ ఈ పచ్చడి పెట్టాక చాలా ఇష్టంగా తిన్నానమాట. బాగా అనిపించింది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.